ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ క్యాప్సికమ్కి అనమాట ఫ్రెండ్స్, క్యాప్సికమ్ ముక్కలు అనమాట ఫ్రెండ్స్. ఇవి దానికి కావాల్సిన పదార్థాలు అనమాట ఫ్రెండ్స్. టమాటా, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కారం, సాల్ట్, పసుపు అనమాట, ఆయిల్ అనమాట, సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇవి మాత్రం క్యాప్సికమ్ గ్రేవీ కర్రీకి అనమాట. వాటర్ కూడా ఒక గ్లాసులు. ఇవన్నీ కూడా క్యాప్సికమ్కి సరిపడా ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ కర్రీకి గ్రేవీ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూపించా కదా ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు సరిపడా ఆయిల్ అనమాట, 3 స్పూన్లు చిన్న గరిటె, దాంట్లో ముందుగా ఆనియన్స్ వేసేస్తాను ఫ్రెండ్స్ నేను. ఆనియన్స్, టమాటాలు వేసేస్తున్నాను అన్నమాట. ఆనియన్స్, టమాటాలు ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకును క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఈ కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను పసుపు, కారం ఇవన్నీ కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, 1 చెంచా, అంటే ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెండ్స్. అది పచ్చి వాసన పోయేంతవరకు ఇట్లా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. క్యాప్సికమ్ కర్రీకి అనమాట, గ్రేవీ కర్రీకి. దాంట్లో కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్నాక ఫ్రెండ్స్ కొంచెం కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత అప్పుడు మిగతా ఐటమ్స్ వేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇలా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక 10 నిమిషాలు. తర్వాత ఏమో 1 స్పూనుడు పసుపు అన్నమాట, స్పూను కొంచెం అనమాట వేస్తా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తారు కదా, మొత్తం అంతా పచ్చివాసన అయ్యేంత వరకు కూడా ఇది ఫ్రై అయిందన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో సరిపడా సాల్ట్ కూడా అనమాట. ఇది ఇలా ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట. వేసిన తర్వాత 1 గ్లాసుడు వాటర్ అన్నమాట ఫ్రెండ్స్. సరిపడా కారం కూడా వేస్తాను. మొత్తం అంతా కూడా గ్రేవీగా అయిపోద్ది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్ అయిపోవచ్చింది క్యాప్సికమ్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు వేసి పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, దీంట్లో జీడిపప్పు అనమాట. గ్రేవీ కర్రీ అనమాట. ఇది బిర్యానీ రైస్లో కానీ, పలావ్ రైస్లో కానీ, మామూలు రైస్లో కూడా బాగుంటుంది అనమాట. చపాతీలో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పూరీలో కూడా చూడండి. దీంట్లో పప్పుల పొడి వేసేస్తున్నాను అనమాట టేస్ట్ కోసమని. దీంట్లో జీడిపప్పు, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, మినపప్పు అన్నీ పప్పులతో పొడి అనమాట ఫ్రెండ్స్. ఇది దించే ముందు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అనమాట. మేము మా ఇంట్లో ఈ విధంగా వండుతాం అనమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.